ఏడుపు మా ఇంట్లో ఆడవాళ్ళు మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమందిని రా శోభ పెట్టినాం మా ఇంట్లో. నేనుగా వదలరే నిన్ను పేరుని నానిగా, నేను ఆడొచ్చి కొడుతు కూడా ఎవరు లేరు నీకు, నాకు తెలుసు. సిగ్గులా ఏడుస్తాను. ఆడోళ్ళండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు. నీ బుద్ధి వచ్చిందిరా నీకు, దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. మానుకోరాలే సరెండర్ కాకపోతే నువ్వు చేయకపోతే, నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేయలేదు. ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా, చేయడానికి నేను సఫర్ అయినా. నేను సఫర్ అయితే బాలే, నా కొడుకు సఫర్ అయినాడు, నా మనవరాలు సఫర్ అయినారు. నీకు అసలు ఫ్యామిలీ ఉందరా? ఈ ముందు మాట్లాడతావు ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోయినవారా నువ్వు తెలుసా నీకు? ఎన్ని ఓట్లతో ఓడిపోయినవారా? 50,000 చిల్లరలో ఓడిపోయినావు. నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? ఇట్లా ఓడిపోతావరా? ఇదిగా నీ ఓటర్లు ఇది ఎన్ని పడినాయో 52,000 రా నీకు. నీ మెజారిటీ నువ్వు ఈ ముందు మాట్లాడతావు. బియ్యం అమ్ముకుంటే నా కొడక, బియ్యం అమ్ముకునేది నీ భార్య పేరు పెడతానే బాధ వచ్చిందండి. ఇక ఇతరులు అంత ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. మీరు ఆడవాళ్ళకు ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు. ఏంటంటే నీ క్యారెక్టర్ ఉందా నీకు? నీ క్యారెక్టర్ ఉందరా నీకు? పైనకి నా కొడక మానుకో. నువ్వు చేయకపోతే పోయి సరౌండర్గా 52,000తో నువ్వు 52,000తో ఓడిపోయినవరా? ఆ పొద్దేమో హ్యాపీగా చేస్తారు, మేమేం భయపడలేదు. ఆ పొద్దుకు భయపడినా ఈ పొద్దు కూడా మేము న్యాయంగానే మాట్లాడతా. ఈసారికి నా కొడుకు ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో ఈపులు విమానం మొత్తం నీకు. ఆ పొద్దేమో ఎగురుతుంది. ఆ పొద్దు కనపడలేదా నీకు ఆడవాళ్ళు? ఈ పొద్దే కనిపించినారా? నీ భార్య, అందరికి భార్యలు ఉంటారు, ఇంకా మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉంటాయేమో. ఈడ ఎవరికి స్టెప్నీలు లేవు. దానికి మళ్ళీ అక్కడికి మానుకోరే. ఈసారి కనపచ్చిందాం అనుకో బండ బూతులు తిట్టి మొత్తం హిస్టరీ చెప్తా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.